లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఇక్కడ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, అలాగే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి 7 సెగ్మెంట్స్లో ఉన్నటువంటి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఈ పద్మావతి మహిళా యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిమైస్లో స్టోర్ చేయడం జరిగింది. అన్ని ప్రక్రియ 14వ తేదీ పోల్ తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్, వాళ్ళ ఏజెంట్, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆబ్జర్వర్ సమక్షంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసిన తర్వాత పోలీస్ బందోబస్తుతో పాటు సిఏపిఎఫ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిరోజు డిఓ, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రతిరోజు ఈ స్ట్రాంగ్ రూమ్ విజిట్ చేసుకోవాలి. ఏదో కారణాల వల్ల డిఓ లేకపోతే అడిషనల్ డిఓ ఏర్పాటు చేస్తారు. సో కానీ డిఓ నేను ప్రత్యేకంగా ప్రతిరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి రావాలి, ఎస్పీ కూడా రావాలి. నేను ఒక ప్రక్రియ ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రోటోకాల్లో 100 మీటర్ తర్వాత అవుటర్ పెరిమీటర్ మొదలవుతుంది. 100 మీటర్ లోపల అన్ని బందోబస్తు ఉంటుంది. 100 మీటర్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ 3rd లేయర్ సెక్యూరిటీ, అవుటర్ పెరిమీటర్లో స్టేట్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటుంది. తర్వాత లోపల పోతే అక్కడ స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది. తర్వాత ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర గేట్ దగ్గర అక్కడ లాక్ దగ్గర సెంట్రల్ ఆర్మ్డ్ పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది. ఈ ప్రోటోకాల్ మన జిల్లాలో కూడా ఫాలో చేస్తున్నాము. ఆ రోజు కూడా ఏ రోజు కౌంటింగ్ అయిందో నెక్స్ట్ డే నుంచి మన ప్లాన్లో ఎలా ఉందంటే, యూనివర్సిటీలో చాలామంది వస్తుంటారు, పోతుంటారు. అనవసరంగా ఇక్కడ మూవ్మెంట్ లేకుండా ఇంకొక లేయర్, 4 లేయర్ అనమాట, 4 అవుటర్ పెరిమీటర్ అనుకోవచ్చు, ఈ ఎంట్రన్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఇక్కడ ఎంట్రీ కూడా నేను యాజ్ ఎ డిఓ లోపలికి వెళ్ళినా, లేకపోతే మా ఆరు ఎవరు వెళ్ళినా వాళ్ళు కూడా ఎంట్రీ చేసి వెళ్ళాలి. ఒకటి. రెండోది, ఇక్కడ కొంతమంది కాలేజ్ సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రొఫెసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళినా వాళ్ళు కూడా ఎంట్రీ చేసి పోతారు. సో ఇది ఒక అడిషనల్ లేయర్ మనం పెట్టుకోవడం జరిగింది. లోపల కూడా అదేవిధంగా బందోబస్తు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రెస్కి కూడా అవసరం ఉంటే నేను డిపిఆర్ఓ చెప్పి మీ అందరికీ కూడా అవుటర్ పెరిఫీరీలో ఏ విధంగా చేస్తున్నాము, మేబీ రేపు ఏదో ఒక రోజు నేను తీసుకెళ్తాను, రేపు అక్కడ చూపిస్తాను ఏ విధంగా అక్కడ ప్లాన్ చేసుకున్నాం. సో ఎక్కడ కూడా ఎవరికి అనుమానాలు లేకుండా అన్ని ఏర్పాట్లు ఇక్కడ కౌంటింగ్ సెంటర్ సంబంధించి ఏర్పాట్లు చేశాము. ఇంకా కౌంటింగ్ 2-3 రోజుల ముందు కొన్ని ప్లానింగ్ లోపల చేయాలి, టేబుల్స్ పెట్టాలి, బ్యారికేడ్ చేయాలి, ఏసీ ఏర్పాటు చేయాలి, ఏదైనా లాజిస్టిక్స్ ఏదైనా ఉంటే అరేంజ్మెంట్స్ చేయడానికి ప్రాపర్ వీడియోగ్రఫీలో పాసెస్ ఇచ్చి ప్రాపర్ ఆథరైజేషన్తో ఆ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇంకొకటి, నిన్న కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మన స్టేట్ సిఎస్ గారు అలాగే డీజీపీ గారు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి తెలిసిన విషయమే. అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్ నిన్న చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు కలెక్టర్కి, అలాగే విధంగా మన జిల్లాలో ఉన్న ఎస్పీ అలాగే పోలీస్ యంత్రాంగానికి ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా మన జిల్లాలో కూడా చర్య తీసుకోవాలి. మనందరికీ ఐడియా ఉంది. ఆల్రెడీ వైలెన్స్ అంటే పోల్ నెక్స్ట్ డే ఏదైతే వైలెన్స్ జరిగిందో, మనకి ఇన్సిడెంట్ జరిగిందో, అప్పటి నుంచి 144 సెక్షన్ ఇప్పుడు కూడా అమల్లో ఉంది. ఆ విధంగా పోలీసు కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. నేను ఎప్పటికెప్పుడు పోలీస్తో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా యాజ్ పర్ ద వాళ్ళ పోలీస్ మాన్యువల్, యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద డీజీ వాళ్ళు కూడా అన్ని విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏ రోజు పోలీస్ మళ్ళీ సిచ్యువేషన్ నార్మలైజ్ అయిపోయింది, ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. అది ఒకసారి ఎగ్జామిన్ చేసి ఇప్పుడు కొత్త ఎస్పీ కూడా జాయిన్ అవ్వాలి. ఒక డీటెయిల్ రివ్యూ పెట్టి కాన్స్టిట్యుయెన్సీ వైజ్, మండల్ వైజ్, డివిజన్ వైజ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రివ్యూ చేసి యాజ్ ఎ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నేను చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు 144 సెక్షన్ విత్డ్రా చేయడానికి చర్య తీసుకోవడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.